తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు కేటాయించింది. మంత్రులు సీతక్క, కొండ సురేఖ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. జాతరకు నెల రోజుల ముందే భక్తుల రద్దీ పెరిగింది. వారాంతాల్లో లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మేడారంలో భక్తులు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికలు తీరితే నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పిస్తామని అమ్మవార్లకు మొక్కుకుంటారు. నిజానికి మేడారం జాతర అంటేనే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు తాజాగా నిబంధనలను విధించారు. ఇకపై జాతరకు వెళ్లే భక్తులు, ముఖ్యంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకెళ్లేలా అధికారులు నిబంధన తీసుకొచ్చారు. అమ్మవార్లకు బెల్లం సమర్పించే భక్తుల వివరాలు తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. భక్తుల నుంచి ఆధార్, ఫోన్ నంబర్, అవసరమైతే ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జాతర పేరుతో కొందరు అక్రమార్కులు బెల్లాన్ని గుడుంబా తయారీ కోసం పక్కదారి పట్టించే అవకాశం ఉండటంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు ఉపయోగించే బెల్లాన్ని గుడుంబా తయారీ కోసం విక్రయిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మేడారం వెళ్లే భక్తులే కాకుండా స్థానికంగా బెల్లం అమ్మే వ్యాపారులు కూడా ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ దగ్గర అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.